చచ్చిపోతాను, ఈ ఫ్యాక్టరీ వల్ల నేను బతుకుతున్నాను, ఇప్పుడు నేను చచ్చిపోతాను అని చెప్పి ఆయన కూడా ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి చచ్చిపోవడానికి ఇచ్చేస్తున్నాడు. ఒకవైపు చూడొచ్చు అక్కడ ఆయన నేను లోపలికి వెళ్ళిపోతున్నాను అన్నందుకు అందరూ కూడా ఆపుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చూడొచ్చు మనం ఆయన ఈ ఫ్యాక్టరీని ఎంతో కష్టపడి అప్పు చేసి మరి మేము ఇక్కడ కట్టడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే కూడా ఆయన లోపలికి వెళ్ళి చచ్చిపోతాను, నా పరిస్థితి అయిపోయింది, మేమేం బతకాలి అని చెప్పి కూడా వాళ్ళు ఇదవుతున్నారు. ఎక్కడి నుంచో ఇక్కడికి బతుకు తెరువు కోసం వచ్చి మేము ఇక్కడ ఏదో పని చేసుకుంటున్నాం పొట్టగూటి కోసం. ఇప్పుడు ఇంత కూడా పోయింది, ఇప్పుడు మేము ఏం చేయాలి, నేను చచ్చిపోతాను అని చెప్పి కూడా వాళ్ళు నేను లోపలికి వెళ్ళిపోయి చచ్చిపోతాను, ఆ డిమాలిషింగ్ లో నేను కూడా ఒక భాగం అయిపోతాను అని చెప్పి వెళ్ళిపోతున్న సమయంలో ఇక్కడ అధికారులు పోలీసులు అందరూ కూడా అతన్ని ఆపడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అతన్ని ఆపుతున్న పరిస్థితి ఏర్పడింది.